హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన ఛానల్లో ఏం చూపించబోతున్నానంటే ఇంట్లోనే మనం గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి, నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక 15 days మీగడ కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అయితే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కూల్గా ఉంటుంది మీగడ. దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకోవాలి, నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు. దీంట్లో మనం ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు అంటే కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. నేను మిక్సీలోనే మనం ఎలా వెన్న చేసుకోవాలో చూపిస్తాను. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ జార్లో కొద్దిగా మీగడ తీసుకొని దాంట్లో చల్లటి నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ జార్లో మనకు అప్పుడే తెలిసిపోతుంది సౌండ్తోని. ఒక 1 minute or 1.5 minutes మిక్సీ జార్లో కంటిన్యూగా పట్టేస్తే వెన్న పడిపోతుంది. ఒక్కోసారి తొందరనే పడిపోతుంది. దీన్ని ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఈ జార్లో ఇప్పుడు వెన్న వచ్చింది కదా మనకు, అది ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. మిక్సీ జార్లో ఇది మీగడ, దీంట్లో చల్లటి నీళ్ళు పోస్తున్నాను, కోల్డ్ వాటర్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. చూపిస్తాను చూడండి. ఇలా మిక్సీ పట్టుకుంటే వెన్న పడిపోతుంది. ఇదేంటి అంటే మన మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళంటే చేతులతో చిలికేవాళ్ళు, కానీ మనకంత టైము లేదు, ఓపిక లేదు. ఇలా చేస్తే ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇది వెన్న తయారైంది. ఇప్పుడు దీన్ని ఓ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, మొత్తం నేను మీగడ మొత్తం ఇలా మిక్సీ పట్టుకునేసరికి నాకు ఇంత వెన్న అనేది కలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మామూలుగా అయితే ఒక 2-3 సార్లు కడిగేస్తే వెన్న మనం సపరేట్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుంటారు. లేదు, అలా మనకు గట్టిగా రావడం లేదు అంటే కడిగేసి ఇలా చేత్తోనంటే మనకు ఉండలుగా వస్తుంది, అలా రావట్లేదు అంటే ఒక 2 hours నుండి 3 hours వరకు ఫ్రిడ్జ్లో ఇదే వెన్న స్టోర్ చేసుకోవాలి. అయితే స్టోర్ చేసుకునే ముందు ఇదే వెన్నెలో మనకు కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా, అది సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 నుండి 3 hours వరకు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మొత్తం వాటర్ తీసేసిన తర్వాత ఇలా అయింది నాకు. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత ఇలా వెన్న ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 3 times కడగాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి అది గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 times దీన్ని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. నేను ఇలా వీడియోలో చూపించినలాగే వాష్ చేసుకోండి. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. నేను వీడియోలో చూపించినట్టు ఒక 2 నుండి 3 సార్లు కడిగేసుకోండి వెన్న. ఇప్పుడు సెకండ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇదే వెన్న నేను డైరెక్ట్ ఇదే గిన్నెతో పొయ్యి వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టేస్తాను. చూడండి, నేను ఎలక్ట్రిక్ లైటర్ యూజ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎలక్ట్రిక్ లైటర్ది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. ఇది మాత్రం ఇలా హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత కాసేపటికి మెల్ట్ అవుతూ ఉంటుంది వెన్న. దీన్ని మనం ఏదైనా వుడెన్ స్టిక్ తీసుకొని దాంతో కలుపుతూ ఉండాలి, కలపకుండా అస్సలు ఉండకూడదు. మీరు కలపలేదనుకోండి అది అడుగంటిపోతుంటుంది. మాటికి కలుపుతూ ఉండాలి. చూడండి, నాకు ఇలా 2 గిన్నెలు అయింది వెన్న. 2 గిన్నెలు పొయ్యి మీద పెట్టి మీకు చూపిస్తున్నాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది.
అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి, 2-3 మినిట్స్కి ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. చూడండి, కాసేపటికి పెద్ద గిన్నెలో కూడా వెన్న మెల్ట్ అవుతుంది. చూడండి, సైడ్కి అంతా మెల్ట్ అవుతుంది. నేను ఫింగర్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్స్ చేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా. మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే అడుగంటిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు పెద్ద మంట పెట్టకూడదు. ఇది మనకు వెన్న మెల్ట్ అయ్యి గీ ప్రిపేర్ కావడానికి 1/2 అవర్ కంటే ఎక్కువే టైం పడుతుందండి. చూడండి, ఇలా బబుల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు గీలోకి ట్రాన్స్ఫర్మేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. చూడండి, దీంట్లో గీ అవుతుంది. చూడండి, ఈ చిన్న బౌల్లో గీ ప్రిపేర్ అవుతుంది. అయితే మనకు అడుగుకి చిన్న చిన్న మనకు మీగడ అనేది చూడండి చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా మెల్ట్ అయిపోయిన తర్వాత. అది మాత్రము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మనం తమలపాకు వేసుకుంటే నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది, బాగా వస్తుందండి. ఇది గోల్డెన్ కలర్కి ఈ అడుగున ఉండేది వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. ఇది గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తమలపాకు వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది, అరోమా బాగుంది. ఇప్పుడు దీంట్లో నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. గిన్నె సైడ్కి పెట్టేసి బౌల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను, ఒక టిఫిన్లోకి. చూడండి, అప్పుడు ఆఫ్ చేసేనే ఈ కలర్లో ఉంది, లేదంటే ఇంకొద్దిసేపు తర్వాత అయితే మాడిపోతుంది. అది మనం కంటిన్యూగా మిక్స్ చేసాం కాబట్టి అడుగు ఎక్కువగా అంటలేదు. చూడండి, 2 గిన్నెలు మనం వెన్న కరిగించుకున్నాం కదా, ఆ నెయ్యి ఈ టిఫిన్ నిండా అయ్యింది. ఇలాగా మీకు నెక్స్ట్ టైము మీగడ తీసి పెట్టుకుంటాం కదా, అది కూడా ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.